చేయను కిరణ్ రాయల్. నేనే కోర్టుకు వెళ్ళి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మీరు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ వీడియోలు నావని ప్రచారం చేస్తున్నారు. దయచేసి కోర్టు వారే ఈ వీడియోలు నావా కాదా అన్నదాని మీద స్పష్టత ఇచ్చేలాగా దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కానీ, టెక్నికల్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ ఆదేశించాలని నేనే స్వతహాగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నాను. ఏమి ఇబ్బంది లేదు. మీరు ఇలాంటి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం ప్రశ్నించడం అన్నది ఆపేటువంటి ప్రసక్తే లేదు. మీరు ఇలాంటి నీచమైనటువంటి రాజకీయాలు చేసి బహుశా మీరు కొంతకాలం ఆనందపడచ్చు. కానీ నేనంటే ఏందో తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఏ రకమైనటువంటి మాట తీరును ప్రదర్శిస్తాను, ఏ రకమైనటువంటి సిద్ధాంతాలతో మాట్లాడతాను, ఏ రకమైనటువంటి సద్విమర్శలు చేస్తానని తెలిసిన ప్రతి ఒక్కరు కూడా మీ కుట్రలను అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి మీరు నన్ను మానసికంగా దెబ్బతీస్తే ఏదో నేను ఆగిపోతానని మీరు మాత్రం భ్రమపడాల్సిన పని లేదు. మీరు చేస్తున్నటువంటి ప్రచారాలు ఇంతకు 100,000 రెట్లు చేయండి, నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఎందుకంటే నేనే ఇప్పుడు చెప్పా, మీరు చేస్తున్నటువంటి ఈ ప్రచారాలన్నీ కూడా వాస్తవమా కాదా అని తేల్చాలని కోర్టు వారిని, న్యాయమూర్తి గారిని నేనే అభ్యర్థిస్తా. ఇలాగా నేను తప్పుడు దారుల్లో ఎప్పుడు కూడా నేను తప్పు చేసినటువంటి వ్యక్తిని కాను. స్వతహాగా నా స్వయం కృషితో నేను పనిచేసేటువంటి వ్యక్తిని. నేను ఇతరుల సంపాదన మీద కానీ, ఇతరులను బ్లాక్మెయిల్ చేయడం కానీ, కన్నబిడ్డని తల్లికి వేరు చేయడం కానీ, ఆడవారిని బ్లాక్మెయిల్ చేయడం కానీ, లేదంటే నీలాగా బ్లాక్ టికెట్లు అమ్ముకోవడము, ఇలాంటి పనులు నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా సిద్ధాంతాలతో, భావాలతో పనిచేయడం. విద్యార్థి దశ నుంచి నేను రాజకీయ పోరాటాలు చేస్తున్నటువంటి వ్యక్తిని. నా గురించి నీకు ఆల్రెడీ బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు నా గురించి బాగా. ఏ రకమైనటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నావో నీకు తెలిసి ఈ రకమైనటువంటి దుశ్చర్యకు పాల్పడ్డావు. కానీ దీంట్లో ఎటువంటి మానసిక వేదనకి కానీ, భయానికి కానీ నేను లోనయ్యేటువంటి పరిస్థితి లేదు. త్వరలోనే వాస్తవాలని బయట పెడతాను. ఎందుకంటే మీరు ఏదైతే వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారో మీ ఫేస్బుక్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా అవన్నీ కూడా సేకరించడం జరిగింది. వాటిని కోర్టులో దాఖలు చేస్తాను. కోర్టు వారి అనుమతితో అవి వాస్తవమా కాదా అన్నటువంటివి ప్రజల ముందు చూస్తాను. మీలాంటి వాళ్ళకి తగినటువంటి గుణపాఠం కూడా నేర్పిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.